హాయ్ అండి. ముందు వీడియో కంటిన్యూషన్ వీడియో. ఇంకా మేమైతే మా అత్తోళ్ళ ఇంటి పక్కన గిల్ట్ పని చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళాము వీడియో తీసుకోవచ్చు కదా అని. మేము వెళ్ళేసరికి అయితే వీళ్ళందరూ చక్కగా రాళ్ళు అంటిస్తున్నారండి. ఈ పని మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఈ పనిలో టచ్ ఉంది, నేను చిన్నప్పుడు చేశాను. ఈ పిల్లలందరూ చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. నేను కూడా అలాగే ఉన్న ఆ వయసు కన్నా ఇంకా చిన్నగా ఉన్నప్పుడే వెళ్ళాను ఈ పనికి. ఊరికి ఆడతా పాడతా వెళ్ళేవాళ్ళమండి. వీళ్ళైతే సమ్మర్ హాలిడేస్ పిల్లలండి, ఎవరు స్కూల్కి ఎగ్గొట్టే పిల్లలు అయితే కాదు. రేపు 12వ తారీఖు నుంచి అందరూ స్కూల్కి వెళ్ళిపోతారు. ఎండలో తిరిగి ఆరోగ్యం పాడు చేసుకుంటే కంటే ఇలా నీడ పట్టిన ఫ్యాన్ కింద ఏదో ఎంతో కొంత వస్తాయి కదా, వాళ్ళ అమ్మ నాన్న కూడా చక్కగా బాధ్యతగా ఉంటారని ఇలా వెళ్ళారు. బాగుంది, నాకైతే నచ్చింది. ఇలా చక్కగా ఎండలో తిరిగి మన ఆరోగ్యం పాడు చేసుకుంటే కంటే ఇది బెస్ట్. ఇంటికాడ కాలక్షేపం అవని ఆడవాళ్ళకి కానీ టైం పాస్ అవని లేడీస్కి చక్కగా ఈజీ అండి ఈ పని. అంత పెద్ద కష్టం అయితే కాదు. ఇవన్నీ దేవుడికి సంబంధించిన హారాలు, చిన్న చిన్న కిరీటాలు, కొంచెం పెద్ద కిరీటం. నాకైతే ఈ చిన్న కిరీటాలు చూస్తే ముద్దొచ్చేసినాయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో చూసాను ఈ పని, చాలా తర్వాత చూసాను ఈ పని. నాకైతే బాగా నచ్చింది. ఒక వీడియో కూడా తీసుకుంటా అంటే తీసుకోమన్నారు, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. అందుకే మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మీలో ఎంతమంది ఈ పని చేశారో కామెంట్ చేయండి. మా అమ్మాయి కూడా చేస్తుంది, చూడండి.